ఓం నమో వెంకటేశాయ. పండిత జనమానిత ఖండిత మదజాహిత గోవింద గోవింద. పిశితాశననాశ కృతాదరతేవ శగో భవితుం మనసా ప్రయతే అశనాది విదూర అనంత అజే ధిషణాం పరమాం గమయేశ్చ నిజే అని గోవర్ధనాచలోద్ధారకుడైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం చేపడదాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థనా. యత్వామ సంపూజ్య గణేశ నూనం వాంఛంతి మూఢా విహితార్థ సిద్ధిం త ఏవ కష్టాననుభూయురిత్థం జ్ఞాతో మయా తే సకలః ప్రభావః. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. తపస్యావ్రత తృప్తాయ తపస్యాముఖ్యరూపిణే తపస్యమాసే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణాగమవిచారపరా భవంతః వ్యాసప్రసూతశుకభాషితమాచరంతః హాన్యాదివర్జితనిజాత్మవిభూతిమంతः యాగం సమాచరత భాగవతం పఠంతః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణుడేమో గోవర్ధనగిరికి బ్రాహ్మణులకి అలాగే గోవులకి పూజలు చేయించేసేసాడు. ఈయన చేయించేశాడు, గోపాలకులందరూ చేసేశారు. ఈయన చెప్పాడు, వాళ్ళందరూ విన్నారు. ఈ విన్న వ్యవహారం అంతా భూలోకంలో ఇలా నడిచిపోతే పైన మాత్రం ఈ విషయంలో పెద్ద గందరగోళం చెలరేగింది. శ్రీకృష్ణుడు మహేంద్ర యాగాన్ని అడ్డుకున్నాడు అనే ప్రచారం బాగా జరిగిపోయింది. ఆ జరిగిన తర్వాత ఏమేమి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాన్ని 25వ అధ్యాయంలో శ్రీశుకుల వారు మొదలుపెట్టి చెప్తున్నారు. శ్రీశుక ఉవాచ. ఇంద్రస్తదాత్మనః పూజాం విజ్ఞాయ విహతాం నృప గోపేభ్య కృష్ణనాథేభ్య నందాదిభ్యశ్చుకోపసః అని ప్రారంభించి ఇంద్రుడి దాకా ఈ వార్త చేరింది. ఏంటి? ఆత్మనః పూజాం విహతాం విజ్ఞాయ. ఇంద్రుడి కోసం ఒక యాగాన్ని చేయదలిస్తే ఆ యాగానికి విఘ్నం జరిగింది అనే విషయాన్ని ఇంద్రుడు విన్నాడు. నృప, ఓ మహారాజా, మానవులను పాలించేటువంటి నీలాంటి మహారాజులకే ఏమైనా పూజాలోపం కానీ సపర్యాలోపం కానీ వస్తే చాలా కోపం వస్తుంది. మీకు ఎవరైనా ఏమైనా సన్మానం చేయదలుచుకుని ఆ సన్మానాన్ని మధ్యలో ఆపేసుకుంటే, నిన్ను గౌరవించదలుచుకుని గౌరవాన్ని మధ్యలో ఆపేస్తే మీకు చాలా కోపం వచ్చేస్తుంది. అలాంటిది ముల్లోకాలకు ఈశ్వరుడైనటువంటి ఈ ఇంద్రుడు తనకి జరగబోతున్న సన్మానాన్ని ఎవరో ఆపేశారు అని విని తెలుసుకుంటే ఎంత కోప్పడతాడో ఆలోచించు. చుకోపసహ, చాలా కోపగించుకున్నాడు. ఎవరి మీద కోపగించుకున్నాడు? నందాదిభ్య చుకోప. నందుడు మొదలైనటువంటి గోపాలకుల మీద కోపం పెంచుకున్నాడు. వాళ్ళు కృష్ణనాథాహ, కృష్ణుడే నాథుడుగా కలిగిన వాళ్ళు, శ్రీకృష్ణుడిని నాథుడుగా పెట్టుకున్న వాళ్ళు. వాళ్ళ మీద కోపం పనికిరాదు, అయినా సరే అది పట్టించుకోలేదు. నందాదిభ్య చుకోపసహ, నందాదుల మీద కోపం పెంచుకున్నాడు. ఇంద్రస్తదాత్మనః పూజాం విజ్ఞాయ విహతాం నృప గోపేభ్య కృష్ణనాథేభ్య నందాదిభ్యశ్చుకోపసః. ఇంద్రుడు కోపం వస్తే పర్యవసానాలు మామూలుగా ఉండవు కదా, పరిణామాలు తీవ్రంగా ఉంటాయి కదా. అందువల్ల ఎప్పుడూ వాడని ఒక మేఘాల గణాన్ని పిలిచాడు. ఆ మేఘాల గణం ఆర్మ్డ్ రిజర్వ్ లాగా ఉంటుంది, ఒకచోట ఉంటుంది అంతే. దాన్ని ఎప్పుడైనా ఒక్కసారి మాత్రమే వాడతారు. అలాంటి గణాన్ని పిలిచాడు. గణం సాంవర్తకం నామ మేఘానాంచ అంతకారిణాం
ఇంద్ర ప్రాచోదయత్ క్రుద్ధ వాక్యంచాహ ఈశమాన్యుత. ఆ గణం తాలూకు పేరు మేఘం తాలూకు గణం పేరు సాంవర్తకం అని. అంటే సంవర్తం అంటే ప్రళయం, ప్రళయకాలంలో వాడే మేఘాల గణం అని దానికి పేరు. ఇంకెప్పుడు దాన్ని వాడరు. ఇంకెప్పుడు అది గనక రంగంలోకి వచ్చిందంటే అక్కడేం మిగలదు, మొత్తం నీటిలో మునిగిపోవలసిందే. కాబట్టి దాన్ని సాధారణ సందర్భాల్లో వాడరు, ఎంత అవసరమైనా సరే వాడరు. ఈరోజు దాన్ని బయటికి తీసేశాడు. ఎప్పుడో అంతకాలంలో రావలసినటువంటి అంతకారిణాం మేఘానాం గణం, ప్రళయకాలంలో రావలసినటువంటి ఆ సాంవర్తక మేఘగణాల వాళ్ళని పిలిచాడు. పిలిచి ఇంద్ర ప్రాచోదయత్ క్రుద్ధ, కోపంగా మీరు వెళ్ళి అక్కడ వర్షం కురిపించేసేయండి అని చెప్పేశాడు. వాక్యంచాహ ఈశమాన్యుత, ఆ చెప్పేటప్పుడు ఒత్తిగా చెప్పకుండా తనను తాను ముల్లోకాలకి అధిపతిగా భావించుకుంటూ ఈ రకంగా చెప్పాడు. గణం సాంవర్తకం నామ మేఘానాంచ అంతకారిణాం ఇంద్ర ప్రాచోదయత్ క్రుద్ధ వాక్యంచాహ ఈశమాన్యుత. ఏమనన్నాడు? అహో శ్రీమదమాహాత్మ్యం గోపానాం కాననౌకసాం కృష్ణం మర్త్యముపాశ్రిత్య ఏ చక్రుర్దేవహేళనం అని అన్నాడు. అహో, ఆశ్చర్యంగా ఉంది. శ్రీమదమాహాత్మ్యం గోపానాం, గోపాలకులకి శ్రీమదం, డబ్బు మదం బాగా ఎక్కింది. ఆ డబ్బు మదం చాలా గొప్పదనాన్ని చూపిస్తోంది, తాను ఉన్నాను అని చూపిస్తోంది. శ్రీమదమాహాత్మ్యం గోపానాం. వాళ్ళకి డబ్బులుంటే వాళ్ళు చూపించుకుంటే తప్పేంటి, గర్వం ఉంటే తప్పేంటి అంటే మిగతా వాళ్ళ సంగతి దేవుడెరుగు. కాననౌకసాం, అడవుల్లో తిరిగేవాళ్ళు వీళ్ళు, అడవుల్లో ఆవులను మేపుకుంటూ ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు. వీళ్ళకేంటి డబ్బు మాహాత్మ్యం ఏంటి, డబ్బు మదం ఏంటి, అలా ఉండటం ఏంటి? శ్రీమద మాహాత్మ్యం అనేది వీళ్ళలో ఉండటం ఏంటి? వీళ్ళకి డబ్బు మదం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే శ్రీకృష్ణుడి వల్ల వచ్చింది. శ్రీకృష్ణుడు ఎవరు? మర్త్య, మానవుడు. కృష్ణం మర్త్యం ఉపాశ్రిత్య, మానవుడిగా ఉండేటువంటి శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించుకుని వీళ్ళు ఏ చక్రుర్దేవహేళనం, దేవతనైనటువంటి నన్నే హేళన చేసేశారు అంటే అంతదాకా వీళ్ళ ధనమదం అనేది ప్రబలింది అని అన్నాడు. ఆఫ్కోర్స్ మనం ఇంతకు ముందు శ్లోకంలోనే చెప్పుకోవాల్సింది, ఇంద్రుడికి శ్రీకృష్ణుడు పరమాత్మ యొక్క అవతారం అని తెలీదా, తెలియకుండానే ఇంద్రుడున్నాడా అని అడిగితే ఉండటానికి వీల్లేదు అని చెప్పుకోవాలి. ఎందుకంటే రాక్షసులందరూ భూమి భారాన్ని పెంచేశారు, అందువల్ల మీరు వచ్చి ఎలాగైనా రక్షించాల్సిందే అని దేవతలందరూ మూకుమ్మడిగా వెళ్ళి ప్రార్థించారు. బ్రహ్మగారిని అడ్డంగా పెట్టుకుని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మగారు తాను వినవలసిన మాటలను విని వీళ్ళందరికీ చెప్పారు, పరమాత్మ శ్రీకృష్ణుడిగా అవతరిస్తున్నాడు, మీరందరూ వెళ్ళి మేము ఈ పొజిషన్స్ తీసుకోండి అని వీళ్ళందరికీ చెప్పాడు అని కదా ముందు కథా ప్రారంభంలో చెప్పుకున్నాము, ఈ స్కంధం ప్రారంభపు శ్లోకాల్లో చెప్పుకున్నాము. అలాంటప్పుడు ఇంద్రుడికి తప్పకుండా తెలియాలి కదా, అందులోనూ దేవతల నాయకుడిగా మహావిజ్ఞానిగా ఉండేటువంటి ఇంద్రుడికి తప్పనిసరిగా ఈ విషయం తెలియాలి కదా. మరి పరమాత్మ అవతారం మీద ఈయనకెందుకు విప్రతిపత్తి? ఆయన ఏం చెప్తే అది చేయవలసిన పరిస్థితిలో తాను కూడా ఉన్నానని తనకే తెలుసు కదా. అంటే తెలుసు, ఇది కథాగమనం కోసం ఆయన నాటకం మొదలు పెడితే శ్రీకృష్ణుడు ఆ నాటకాన్ని ఈయన రక్తి కట్టిస్తున్నాడు. లోపల మాత్రం జాగ్రత్తగా తన మాటలకి పరమాత్మ స్తుతి పరంగా ఉండేట్టుగా అర్థాలను చూసుకుంటూనే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? కాననౌకసాం గోపానాం, అడవుల్లో నివాసం ఉండేటువంటి గోపాలకులకే డబ్బు అనేది కని విని ఎరగకుండా ఉండవలసిన పరిస్థితిలో ఉండే గోపాలకులకే శ్రీమద మాహాత్మ్యం వచ్చేసింది అంటే ఏంటి? డబ్బు రావటం కాదు, డబ్బు తాలూకు మదం కావటం కాదు, ఆ మదం బాగా ప్రబలిపోయింది అని అంటే దానికి కారణం ఎవరవుతారు అంటే కృష్ణం మర్త్యముపాశ్రిత్య. కృష్ణం మర్త్యముపాశ్రిత్య మానవ రూపంలో ఉండేటువంటి శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించారు కాబట్టి వాళ్ళకి ఇది వచ్చింది. ఎంత దాకా అంటే నన్ను కూడా లెక్క చేయట్లేదు వీళ్ళు, ఏ చక్రుర్దేవహేళనం, నన్ను కూడా లెక్క చేయకుండా, నా కోసం చేయవలసిన యాగాలు కూడా చేయకుండా ఆ శ్రీకృష్ణుడు పరమాత్మ ఏ విధంగా చెప్తే అలా నడిచేసుకుంటున్నారు. ఆశ్చర్యం. అదే పరమాత్మ వేదాల్లో చాలా చెప్పాడు, ఎవరూ వినటం లేదు.
అదే పరమాత్మ శాస్త్ర ప్రవక్తగా ఉండి ఎన్నో విషయాల్ని చెప్పాడు, ఎన్నో రీతుల్ని చెప్పాడు, ఎన్నో కర్మలు చెప్పాడు. వాటిని పట్టించుకునే వాళ్ళు కూడా తక్కువగా ఉన్నారు. వాళ్ళెవరూ పెద్దగా లాభపడటం లేదు. కానీ ఈ కాననౌక సహా ఏంటి, అడవుల్లో నివాసం ఉండే, ఎప్పుడూ అడవుల్లో ఆవులను కాసుకుంటూ ఉండేటువంటి వీళ్ళే ఆయన మాట విని నన్ను కూడా లెక్క చేయకుండా నాకంటే పై స్థాయికి ఎదిగిపోతున్నారు అనే అర్థం వచ్చేటట్లుగానే చెప్పాడు. కానీ కథను రక్తి కట్టించాలి, ఇంద్రుడి కంటే శ్రీకృష్ణుడు గొప్ప అని నిరూపించాలి. దానికోసం దానికి తగ్గ మాటలే మాట్లాడుతున్నాడు. అహో శ్రీమదమాహాత్మ్యం గోపానాం కాననౌకసాం కృష్ణం మర్త్యం ఉపాశ్రిత్య ఏ చక్రుర్దేవహేళనం. దానికన్నాడు, యథాదృఢై కర్మమయై క్రతుభిర్నామనౌనిభై విద్యాం ఆన్వీక్షికీం హిత్వా తితీర్షంతి భవార్ణవం అని కథాగమనంలో చిన్న ఉదాహరణ పెట్టాడు. అందరికీ ఉపయోగించే, సామాన్యంగా జనరలైజ్ చేసి చెప్పగలిగినటువంటి ఉదాహరణ ఒకటి పెట్టాడు. ఎవరైనా సరే కర్మలతో జ్ఞానాన్ని సాధించగలరా, లేదా కర్మలతో ఈ సంసారం అనేటువంటి మృత్యువు నుండి బయటపడగలరా, లేదా సంసారం అనేటువంటి సముద్రానికి అవతల తీరాన్ని చేరగలరా? చేరలేరు. అదృఢై, ఈ కర్మలు అదృఢై సమర్థమైనవి కావు. మోక్షాన్ని సాధించడానికి కావలసిన సామర్థ్యం కర్మలకు లేదు, కర్మలకు సామర్థ్యం సరిపోదు. కర్మమయై క్రతుభి, ఈ కర్మలే నిండి ఉన్నటువంటి క్రతువులు రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. కర్మలే, క్రియలే నిండి ఉన్నటువంటి క్రియా సమాహార రూపంలో ఉండేటువంటి యజ్ఞాలు మొదలైనటువంటివి, లేదా కర్మలే నిండి ఉన్నటువంటి సంకల్పాలు. వీటితో ఎవరు సంసారార్ణవాన్ని, సంసార సముద్రాన్ని దాటిపోలేరు. ఎందుకంటే ఇవి నామ నౌనిభై, పేరుకి నావలు, కానీ నావలుగా పనికొచ్చేవి కావు. మన భాషలో చెప్పుకోవాలంటే కాగితం పడవలు లాంటివి. కాగితం పడవని వేసుకుని ఎవరైనా ఇక్కడి నుంచి అక్కడికి సముద్రాన్ని దాటి వెళ్ళగలరా? వెళ్ళలేరు కదా. ఎందుకంటే పేరుకి అది పడవ, కానీ పడవకి ఉండేటువంటి ఏ సామర్థ్యము దానికి ఉండదు. పడవకి ఉండే ప్రధాన సామర్థ్యం దాటించగలగటం అనే సామర్థ్యం దానికి ఉండదు. అలాగే ఈ కర్మలకు కూడా, కర్మలతో నిండి ఉన్నటువంటి యజ్ఞయాగాది క్రతువులకి కూడా, లేకపోతే ఆ సంకల్పాలకు కూడా ఈ సామర్థ్యం లేదు. విద్యాం ఆన్వీక్షికీం హిత్వా, ఆన్వీక్షికి ఆత్మస్వరూపాన్ని, తాను మరచిన ఆత్మస్వరూపాన్ని మళ్ళీ గుర్తు చేసేటువంటి విద్యను విడిచిపెడితే, విద్యను కాదనుకుంటే, లేదా ఆ విద్య తప్ప మరే మార్గం ద్వారాను భవార్ణవం న తితీర్షంతి, ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని ఎవరూ దాటలేరు. అలా ఎవరైనా దాటదలుచుకుంటే, దాటాలి అని అనుకుంటే వాళ్ళని చూసి మనం నవ్వుకోవలసిందే. అలాగే వీళ్ళు కూడా నన్ను దాటి ఏదో చేద్దామనుకుంటున్నారు, అది సరి అయిన పద్ధతి కాదు అని అన్నాడు. చెప్పదలుచుకుంది ఉదాహరణ మాత్రమే, కానీ దాంతోపాటు ప్రకృతాన్ని కూడా కలిపాడు పాపం. చెప్పదలుచుకున్న ఉదాహరణ ఇంతే. ఎవరైనా సరే సంసారాన్ని దాటి వెళ్ళాలి అంటే, సంసారం అనే సముద్రాన్ని దాటిపోవాలి అంటే వాళ్ళకో పడవ కావాలి. ఆ పడవ ఆన్వీక్షికి, ఆత్మతత్వాన్ని, మరిచిపోయిన ఆత్మతత్వాన్ని గుర్తు చేసి ఆ ఆత్మతత్వాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించేటువంటి విద్య. ఈ విద్య అనే పడవే అవ్వాలి. ఈ పడవ కాక మిగతా ఏ పడవని వాడినా సరే అది పేరుకు పడవ అవుతుంది, కానీ అది సంసారార్ణవాన్ని, సంసార సముద్రాన్ని దాటించలేదు అని ఇంతవరకే చెప్పదలిచాడు. ఆ ఉదాహరణను అలా చెప్పేసి దాన్ని ప్రకృతానికి జోడించి ముందుకెళ్ళిపోయాడు. యథాదృఢై కర్మమయై క్రతుభిర్నామనౌనిభై విద్యాం అన్వీక్షికీం హిత్వా తితీర్షంతి భవార్ణవం అని. దీనికి తోడు వీళ్ళందరూ ఆ శ్రీకృష్ణుడి మాట విన్నారు కదా. విన్నారు అంటే కథాగమనం ప్రకారం ఆయన్ని కూడా మాటలు అనాలి కదా. ఎంత మాట పడితే అంత మాట అనాలి కదా. అనాలి అని చెప్పి వాచాలం బాలిషం స్తబ్ధం అజ్ఞం పండితమానినం కృష్ణం మర్త్యం ఉపాశ్రిత్య గోపామే చక్రురప్రియం అని అన్నాడు. ఈ గోపాలకులు నన్నే ఎదిరించారు, నాకే ఇష్టం లేని పని చేశారు. గోపామే చక్రురప్రియం. ఈ నన్నే ఎదిరించడానికి, నాకే ఇష్టం లేని పని చేయడానికి వీళ్ళకున్న సపోర్ట్ ఏంటి? వీళ్ళు ఎవరిని ఆశ్రయించి ఈ పని చేస్తున్నారు అంటే, వాచాలం బాగా మాట్లాడేవాడు, బాలిషం పిల్లల్లో కల్లా అతి చిన్న పిల్లవాడు,
స్తబ్ధం, ఎవరిని చూసినా సరే వంగి దండం పెట్టనివాడు, అజ్ఞం, ఏమీ తెలియనివాడు, పండితమానినం, తనను తాను పండితుడుగా అనుకునేవాడు, మర్త్యం, మానవులలో ఒకడు అయినటువంటి కృష్ణం ఆశ్రిత్య, శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించి, ఈ శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించి, ఇలాంటి వాడిని శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించి నన్ను ఎదిరించి నాకు ఇష్టం లేని పనులు చేశారు, ఆశ్చర్యంగా ఉంది అని అన్నాడు. మరి శ్రీకృష్ణుని అనాలి కదా. కథాకమనం ప్రకారం ఇంద్రుడు శ్రీకృష్ణుడిని ఏమీ అనకపోతే శ్రీకృష్ణుడు ఇంద్రుడిని దండించడం ఎట్లా? ఒట్టి గర్వాన్ని అణగదొక్కడం కోసం పెద్ద పెద్ద పనులు చేయకూడదు కదా. అందువల్ల శ్రీకృష్ణుని ఆ ఇంద్ర గర్వహరణం అనే కథను రక్తి కట్టించడానికి శ్రీకృష్ణుడిని ఈ మాట అన్నాడు. వాచాలం బాలిశం స్తబ్ధం అజ్ఞం పండితమానినం కృష్ణం మర్త్యం ఉపాశ్రిత్య గోపామే చక్రురప్రియం అని. మన పరమాత్మను అనేటప్పుడు జాగ్రత్తగా అనాలి కదా. లోపల తన మనసుకు తానే సమాధానం చెప్పుకోవాలి కదా. ఈ పరమాత్మను చూడటానికే నానా తిప్పలు పడ్డావు. అప్పుడు అమ్మవారు పార్వతీదేవి జ్ఞానస్వరూపిణి, ఆవిడ వచ్చి అనుగ్రహిస్తే నీకు ఈ పరమాత్మ జ్ఞానం కలిగింది, లేకపోతే ఏమై ఉండేవాడివి, ఎందుకు పనికి రాకుండా పోయి ఉండేవాడివి కావా అని తన మనసే తనను అడుగుతుంది కదా. అడిగినప్పుడు సమాధానం చెప్పుకునేటట్లుగానే ఈ పదాలని పెట్టాడు. ఏమని పెట్టాడు? ఈ గోపామే చక్రుర ప్రియం, ఈ గోపాలకులు నన్ను లెక్క చేయట్లేదు, నాకు ఇష్టం లేని పని చేయడానికి కూడా వెనకాడట్లేదు, నన్ను ఎదిరిస్తున్నారు. ఎవరిని ఆశ్రయిస్తున్నారు? దీనికోసం అంటే వాచాలం ఆశ్రయంతే. వాచాలం అంటే చాలా ఎక్కువగా మాట్లాడేవాడు అంటే ఎవరు? పరమాత్మ. ఆయన వేదాలని తన శబ్దాలను ఉచ్చరించి అందరికంటే ఎక్కువ మాట్లాడినవాడు ఆయనే. మాట్లాడేవాళ్ళలో మొట్టమొదటివాడు ఆయనే, అందరికంటే ఎక్కువ మాట్లాడేవాడు ఆయనే కదా. కాబట్టి అందరికంటే ఎక్కువగా మాట్లాడే వేదోపదేష్ట అయినటువంటి శ్రీకృష్ణుని ఆశ్రయించి నన్ను ఎదిరించారు. వేద మార్గాన్ని ఆశ్రయించి వేదంలో ఏం చెప్తే అది చేయటానికి పూనుకున్న వాళ్ళు నన్ను ఎదిరిస్తే నేను వాళ్ళని మాత్రం ఏం చేయగలను? వాళ్ళ దారి సవ్యంగా ఉన్నప్పుడు నేను వాళ్ళ వెంట పోవలసిందే కదా. కాబట్టి అది సవ్యంగానే ఉంది. సహా వాచాల, ఆయన సర్వజ్ఞుడు, ఆయన వేదోపదేష్ట. వాచాలుడు వేదోపదేష్ట అయినా సరే ఈరోజు మాత్రం బాలిశ, బాల రూపంలో ఉన్నాడు, చిన్నపిల్లవాడు రూపంలో ఉన్నాడు. చిన్నపిల్లవాడు తాను మహాజ్ఞానిని అని, తనకేదో చాలా జ్ఞానం ఉందని, ఆ జ్ఞానాన్నంతా కక్కేస్తూ ఉంటానని ఎప్పుడూ అనుకోడు. ఎలా ఉంటాడు? ఏ అహంకారము లేకుండా అందరితోనూ కలిసిపోతూ, అందరినీ నవ్విస్తూ, తాను నవ్వుకుంటూ సుఖంగా ఉంటాడు. అలాగే ఈ పరమాత్మ కూడా అలాగే ఉన్నాడు. ఏమీ అభిమానాన్ని ఏమీ వ్యక్తం చేయటం లేదు, ఏ గర్వాన్ని చూపించటం లేదు, ఏ విశేషాలు లేకుండా బాలుడిలాగా వ్యవహరిస్తూ ఉంటాడు. అందువలన బాలిశమాశ్రిత్య, ఎంత జ్ఞానమున్నా, ఎంత చెప్పగలిగిన సామర్థ్యం ఉన్నా సరే గర్వం అనేది పనికిరాదు అని చూపిస్తూ ఆయన ఉంటే, అలాంటి వాడిని ఆశ్రయించుకొని నన్ను ఎదిరిస్తే నేను మాత్రం వాళ్ళని ఏం చేయగలను? బాలిశం. స్తబ్ధం. నిజమే, ఆయన ఎవరికి వంగడు. ఎందుకు వంగడు? వంగవలసిన అవసరం ఏముంది? పెద్దవాళ్ళ ముందు చిన్నవాళ్ళు వంగుతారు. మరి అందరికంటే పెద్దవాడెవడు? ఈయనే కదా. కాబట్టి ఈయన ముందు అందరూ వంగాలే కానీ ఈయన ఎవరికి వంగి దండం పెట్టాలి? ఎవరికి వంగవలసిన అవసరంలో లేనివాడు. కాబట్టి ఈయన స్తబ్ధ, ఎవ్వరికీ వంగడు, ఎవ్వరికీ లొంగడు, ఎవ్వరికీ వంగడు. కాబట్టి స్తబ్ధ, అందరికంటే గొప్పవాడు ఆయన. అందరికంటే గొప్పవాడిని ఆశ్రయించి నన్ను కాదంటే నేను వాళ్ళని ఏం చేయగలను అని పరమాత్మను అందరికంటే గొప్పవాడు అనే ఈ పదంలో చెప్పాడు. అజ్ఞ, నిజమే, రెండు రకాలుగా ఆయన అజ్ఞుడు. నవిద్యతే జ్ఞ యస్మాత్ సహా అజ్ఞ, ఆయన కంటే మరొక జ్ఞాని లేడు అనే అర్థంలో అజ్ఞ అనే పదం ఉంది. రెండోది జ్ఞ అంటే జ్ఞానం ఉన్నవాడు, అజ్ఞ అంటే జ్ఞానం ఉన్నవాడు కాడు. ఆయన జ్ఞానం ఉన్నవాడు కాడు, ఆయన జ్ఞానస్వరూపుడు. ఆయన జ్ఞానస్వరూపుడు కాబట్టి అజ్ఞ. అలాగే ఆయన సర్వజ్ఞుడు కాబట్టి ఆయన కంటే మరొకరు జ్ఞాని ఉండటానికి వీల్లేదు కాబట్టి ఆయన అజ్ఞ. ఆయన అజ్ఞ. అలాంటి సర్వజ్ఞుడు జ్ఞానస్వరూపుడు ఉంటే కనుక ఆయన్ని ఆశ్రయించుకుని నన్ను గోపాలకులు ఎదిరిస్తే నేను వాళ్ళని ఏం చేయగలను అని ఆయన్ని, పరమాత్మను సర్వజ్ఞుడిగాను జ్ఞానస్వరూపుడుగాను అజ్ఞ అనే పదంతో చెప్పాడు. పండితమానిన, మామూలుగా అయితే పరమాత్మను సామాన్యులు గుర్తించలేకపోవచ్చు, పరమాత్మగా గుర్తించలేకపోవచ్చు. కానీ పండితులు మాత్రం, తెలిసిన వాళ్ళు, జ్ఞానులు మాత్రం ఆయన్ని నెత్తి మీద పెట్టుకుని గౌరవిస్తారు కదా.
కాబట్టి పండితైర్మానిత, పండితానాం మానం అస్మిన్ అస్తి ఇది పండితమాని, లేదా పండితానాం మానం అస్య అస్తి ఇది పండితమాని. పదాలు వ్యుత్పత్తులు అవి తర్వాత చూసుకోవచ్చు, పర్వాలేదు. అలాంటి పండితులలో గౌరవ బుద్ధిని కలిగి ఉన్నవాడు, లేదా పండితులు ఈయన్ని చూసి గౌరవంగా ఉంటారు, పండితులు నెత్తిని పెట్టుకుంటారు ఈయన్ని, అలాంటివాడు. అజ్ఞానులు ఆయన్ని గుర్తించలేక ఆయన్ని నెత్తి మీద పెట్టుకోలేకపోవచ్చు, కానీ పండితులు ఆయన్ని గుర్తిస్తారు, నెత్తి మీద పెట్టుకుంటారు, అలాంటివాడు పండితమాని. ఈ గోపాలకులు ఆయన్ని గుర్తించారు అంటే వాళ్ళు పండితులే లెక్క కదా, వాళ్ళు నెత్తిని పెట్టుకున్నారు అంటే వాళ్ళు పండితులే లెక్క కదా. నెత్తిని పెట్టుకుని ఆయన ఏం చెప్తే చేస్తున్నారు అంటే వాళ్ళని నేనేం చేయగలను, నన్ను దాటిపోయారు వాళ్ళు అనే అర్థం వచ్చేటట్లే చెప్పాడు. కృష్ణ ఆయన ఆనంద స్వరూపుడు, తన ఆనంద స్వరూపాన్ని అందరికీ తలా కాస్త అలా 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 పంచుతాడు. పంచేటప్పుడు ఎవరైనా సరే అందుకుంటే అందుకున్న వాడిని మాత్రం ఆకర్షించి లాగేసి తనలో కలిపేస్తాడు. అలాంటి వాడు ఆయన కృష్ణ. ఆనంద స్వరూపుడు, ఆనంద సాగరుడు. ఆ ఆనంద సాగరుణ్ణి ఆశ్రయించుకుని గనక వాళ్ళు ఉంటే నేనేం చేస్తాను వాళ్ళని. కాబట్టి ఆయన పరమాత్మ ఆనంద స్వరూపుడు. కృష్ణ తన ఆనంద స్వరూపం వైపు అందరినీ ఆకర్షించేటువంటి వాడు అని కృష్ణ అనే పదం వాడాడు. అయినా సరే మర్త్య మానవ వేషంలో లీలామానవ రూపంలో ఉన్నాడు. లీలామానవ రూపంలో ఉండేటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి వీళ్ళు ఆశ్రయించుకుని ఉన్నారు. వాళ్ళ అదృష్టం ఈయన మానవ వేషం వేసుకుని వాళ్ళ కోసం వాళ్ళతో పాటే ఇన్నేళ్ల పాటు ఉన్నాడు. కాబట్టి వాళ్ళ అదృష్టం కొద్దీ ఈయన వెళ్ళాడు, వాళ్ళు వాళ్ళ అదృష్టం కొద్దీ ఈయన్ని కనిపెట్టారు, నెత్తిన పెట్టుకుని ఈయనేం చెప్తే చేస్తున్నారు. చేస్తుంటే వీళ్ళని నేనేం చేస్తాను, నాకు వీళ్ళేం లొంగుతారు, నాకు ఇష్టం లేని పనులు చేయడమో నన్ను ఎదిరించడమో వీళ్ళకి అసలు లెక్కే కాదు అనే అర్థం వచ్చేటట్లు. అలాగే పరమాత్మని వాచాలహ అంటే వేదోపదేష్ట, బాలిష బాలుడిలాగా ఏ అహంకారము లేనివాడు, స్తబ్ధ ఎవరికీ వంగవలసిన అవసరం లేని అందరికంటే పెద్ద, అజ్ఞ సర్వజ్ఞుడు లేదా జ్ఞానస్వరూపుడు, పండితమాని పండితులు నెత్తి మీద పెట్టుకునేటువంటి వాడు, కృష్ణ ఆనంద సాగర స్వరూపుడు, మర్త్య మానవ రూపంలో ఉండేటువంటి వాడు అనే అర్థాలతో ఉండేటువంటి పదాలతో మనసులో స్తుతి చేసుకుని తన మనసుకు తానే సరి అయిన సమాధానం చెప్పుకుని ఈ శ్లోకాన్ని రాసుకున్నాడు. వాచాలం బాలిషం స్తబ్ధం అజ్ఞం పండితమానినం కృష్ణం మర్త్యముపాశ్రిత్య గోపామే చక్రురప్రియం అని. వాళ్ళ గోపాలకులు, ఈయనేమో ఆనంద స్వరూపుడు. ఈ ఆనంద స్వరూపుడు ఏమిటి, ఆ గోపాలకుల్ని ఆకర్షించటం ఏంటి, ఆకర్షించేసేసి వాళ్ళతో చెప్పిందల్లా చేయించటం ఏంటి, వాళ్ళు చేసేయటం ఏంటి అనే ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ, సరే మనం ఎప్పుడు ఆయన్ని పొగుడుతూ కూర్చోకూడదు, మనం ప్రస్తుతం కథ రక్తి కట్టించాలి అని ఏషాం శ్రియావలిప్తానాం కృష్ణేనాధ్మాయితాత్మనాం ధునుత శ్రీమదస్తంభం పశూన్నయత సంక్షయం అని చెప్పాడు. ఏషాం ఈ గోపాలకుల సంగతి మనం చూడవలసిందే, వీళ్ళ పని పట్టేయాలి. శ్రియావలిప్తానాం లక్ష్మీదేవి బాగా ఎక్కువయ్యేసరికి వీళ్ళకి బాగా గర్వం ఎక్కువైంది. కృష్ణేన ఆధ్మాయితాత్మనాం శ్రీకృష్ణుడు అనే ఆయన ఊదేస్తూ ఉంటే వీళ్ళ ఒళ్ళు బాగా లావెక్కిపోయింది. కృష్ణేన ఆధ్మాయిత ఆత్మనాం శ్రీకృష్ణుడు వీళ్ళ శరీరాలని పెంచేస్తున్నాడు గర్వంతోనూ వాటితోనూ. అందువల్ల శ్రీమదస్తంభం వీళ్ళకి దెబ్బ ఎక్కువైపోయి బాగా పొగరెక్కువైపోయి ఆ పొగరుతో నన్ను దండం పెట్టని పరిస్థితికి లేదా నాకు నమస్కారం పెట్టని పరిస్థితికి వచ్చేసారు. వీళ్ళ అహంకారాన్ని మీరు ధూనుత మొత్తం కరిగించేసేయండి, మొత్తం విడిపించేసేసేయండి. పశూన్నయత సంక్షయం వీళ్ళకు ఉండే ధనం ఏంటి, గోధనమే కదా, ఆ గోధనాన్ని బాగా క్షయం చేసేసేయండి, తగ్గించేసేయండి. ఏషాం శ్రియావలిప్తానాం కృష్ణేనాధ్మాయితాత్మనాం ధూనుత శ్రీమదస్తంభం పశూన్నయత సంక్షయం అని అన్నాడు. ఇందులో ఏమీ తప్పుగా కనిపించే అర్థం ఏమీ లేదు. శ్రియావలిప్తానాం వాళ్ళు డబ్బు ఎక్కువైపోయి ఉన్నారు, ఎందుకంటే సాక్షాత్తు శ్రీపతే అక్కడ ఉంటే వాళ్ళకి ఎక్కువ అవ్వకుండా ఎందుకు ఉంటుంది. కృష్ణేన ఆధ్మాయితాత్మనాం ఆయన ఊదేస్తూ ఉంటే ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ ఉంటే బెలూన్లలాగా వీళ్ళందరూ ఉబ్బేస్తున్నారు, సంతోషంతో ఉబ్బిపోతున్నారు, తబ్బిబ్బైపోతున్నారు. అది కూడా నిజమే కదా, కాబట్టి తప్పు పట్టాల్సిన అంశమేం లేదు.
కాకపోతే తాను చేయవలసిన పని మాత్రం ఏముంది అని చెప్పాడు. తానేం చేస్తానో కూడా చెప్పాడు. అహంచైరావతం నాగం ఆరుహ్యానువ్రజే వ్రజం మరుద్గణైర్మహావీర్యై నందగోష్ఠ జిఘాంసయా అని తాను చేయబోయే పని కూడా చెప్పాడు. నేను కూడా వస్తాను, ఏదో వెళ్ళి ఏదో అలా కురిపించి అలా వచ్చేస్తే సరిపోదు, నేను వచ్చి దాన్ని సూపర్వైజ్ చేస్తాను. అహంచ నేను కూడా ఐరావతమారుహ్య, ఐరావతం నాగమారుహ్య, ఐరావతం అనే పేరు ఉన్న తెల్ల ఏనుగుని ఒకదాన్ని ఎక్కువస్తాను. అనువ్రజే మీ వెంటే ఉంటాను, నేను చెప్పినట్లు సరిగ్గా వర్షం కురవకపోతే ఊరుకోను. వ్రజం నేను కూడా అక్కడికే వస్తాను, ఆ గోకులం ఉన్న చోటకే వస్తాను నేను. మరుద్గణైర్మహావీర్యై చాలా ప్రతాపం ఉన్నటువంటి మరుద్గణాలు వాళ్ళు ఉన్నారు కదా, 7 ఏళ్ల 49 మంది ఉన్నారు కదా, వాళ్ళందరితో కలిసి వస్తాను. మరుద్గణైర్మహావీర్యై నందగోష్ఠ జిఘాంసయ, నందుడి యొక్క గోకులం మొత్తం ఈరోజు మన గాలికి మన వర్షానికి ఊగిపోవాలి, అలా మనం పనిచేద్దాము. వస్తున్నాను పదండి, నేను కూడా వస్తున్నాను పదండి అన్నాడు. అహంచైరావతం నాగం ఆరుహ్యానువ్రజే వ్రజం మరుద్గణైర్మహావీర్యైర్ నందగోష్ఠ జిఘాంసయా అని అన్నాడు ఇంద్రుడు. దాని తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇత్థం అఘవతాజ్ఞప్తా మేఘా నిర్ముక్తబంధనా నందగోకులమాసారై పీడయామాసు రోజసా. ఇది ఆర్మ్డ్ రిజర్వ్ అనుకున్నాం కదా, వీళ్ళకి ఒకసారి ఆర్డర్ వేసేస్తే ముందు వెనక ఏమీ చూసుకోరు. ఇది ప్రళయకాలం అవునా కాదా, ఇంతకాలం మనల్ని ఎందుకు కట్టి ఉంచారు, చివరి క్షణంలో మీ పని ఉంటుంది నోరు మూసి కూర్చోండి అని ఎందుకు అన్నారు, ఇప్పుడు ఎందుకు పంపిస్తున్నారు, ఇలాంటి ఆలోచనలు ఏమీ వీళ్ళకు ఉండవు. పంపిస్తే పని చేసుకురావడమే వీళ్ళకి తెలుసు. ఇత్థం అఘవతాజ్ఞప్తా, ఆ ఇంద్రుడు యజ్ఞాలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు ఈ రకంగా ఆజ్ఞాపించేసేసరికి నిర్ముక్త బంధనా, అంతవరకు కట్టుబాట్లతో ఉండేటువంటి ఈ సాంవర్తక మేఘాలు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఒక్కసారి వాళ్ళని కట్టిన కట్లు తెంచుకున్నట్లయి హాయిగా ఫ్రీగా బయలుదేరారు. నందగోకులం మొత్తాన్ని నింపేశారు. ఆసారై ఎలా నింపారు, పెద్ద పెద్ద వర్షపు ధారలతో నింపారు. మామూలుగా అయితే వర్షం ఏదో చినుకులుగానో లేదా జడిగానో కురుస్తుంది కదా, ఈ వర్షం అలా కురవదు, ఒక పెద్ద ధారలాగా కురుస్తూ ఉంటుంది. అలాంటి వర్షం ఇది. అలాంటి ధారలుగా వర్షం కురుస్తూ ఉంటుంది. మన ఇళ్ల మీద చూర్ల నుంచి లేకపోతే పైనుంచి కట్టిన పైపుల నుంచి ధారగా వర్షపు నీళ్ళు వస్తాయి కదా, అలా వర్షమే కురుస్తూ ఉంటుంది. అలాంటి వర్షాలతో అలాంటి ధారలతో ఓజస తమ శక్తి కొలది పీడయామాసు, ఈ నందగోపురాన్ని పీడించడం ప్రారంభించారు. ఇత్థం అఘవతాజ్ఞప్తా మేఘా నిర్ముక్తబంధనా నందగోకులమాసారై పీడయామాసు రోజస. ఈ వర్షం నందగోకులం మీద మాత్రమే పడుతోంది, వేరే ఏ ప్రదేశం మీద పడట్లేదు. ఈ నందగోకులంలో ఉన్న హడావిడి మాత్రం అంతా లేదు. విద్యోతమానా విద్యుద్భిః స్తనంతస్తనయత్నుభిః తీవ్రైర్మరుద్గణైర్నున్నాః వవృషుర్జలశర్కరాః. విద్యోతమానా విద్యుద్భిః, ఆ మెరుపులు వచ్చేస్తున్నాయి. ఆ మెరుపులు కళ్ళతో చూస్తే కళ్ళు పోయేట్లున్నాయి, అలాంటి మెరుపులు. స్తనంతస్తనయత్నుభిః, ఉరుములు, ఆ ఉరుములతో శబ్దాలు చేస్తున్నాయో లెక్కలేవు. ఒక్కసారి కనుక ఆ శబ్దం వింటే ఏదో పిడుగు మన నెత్తినే పడిందేమో అనే భయం కలగాలి, అలాంటి ఉరుములున్నాయి. తీవ్రైర్మరుద్గణైర్నున్నాః, ఇది కాక గాలి విపరీతంగా ఇటు నుంచి అటు బాగా వీస్తోంది. ఆ గాలి కింద పైన వీచేసరికి కింద గాలికేమో కింద వాళ్ళు బాధపడుతున్నారు, పైన గాలికేమో ఈ మేఘాలు అటు ఇటు కదిలిపోయి ఈ ఉరుములు మెరుపులు వచ్చి వర్షం ధారలుగా కురుస్తోంది. వవృషు, ధారలుగా వర్షం కురిసింది. దానికి తోడు జలశర్కరాః, రాళ్ళేవో నెత్తిన పడితే ఎలా ఉంటుందో అలాంటి వర్షం కురిసింది. విద్యోతమానా విద్యుద్భిః స్తనంతస్తనయత్నుభిః తీవ్రైర్మరుద్గణైర్నున్నాః వవృషుర్జలశర్కరాః. స్థూణాస్థూలాః వర్షధారాः ముంచత్ స్వభ్రేష్వభీక్ష్ణశః జలౌఘైః ప్లావ్యమానా భూః నాదృశ్యత నతోన్నతం.
వర్షధారలు ఎలా ఉన్నాయంటే వాసాల్లాంటి లావుగా ఉన్నాయి. స్థూళా వర్షధారా. ఇలాంటి లావాటి వర్షధారల్ని ముంచత్ స్వభ్రేష్వభీక్ష్ణశ మళ్ళీ 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 ఈ మేఘాలు కురిపిస్తూ ఉంటే జలౌఘై ప్లావ్యమానా. ఎంతసేపు నిండాలి కింద భూమి? మొత్తం నిండిపోయింది. ప్లావ్యమానా భూహు, ఆ నీటిలో నిండిపోయినటువంటి భూమి కనిపించలేదు. ఎంతవరకు కనిపించలేదంటే వీళ్ళున్న ప్రాంతం పర్వత సానువు కదా, గోవర్ధనగిరి అనేటువంటి గుట్ట దగ్గర కదా వీళ్ళు ఉన్నారు. ఆ గోవర్ధనగిరి గుట్ట దగ్గర కొంచెం ఎత్తుపల్లాలు ఉండాలి కదా, ఆ ఎత్తుపల్లాలు ఏవి కనిపించడం లేదు. సమతలంగా నీరు కనిపిస్తోంది అంతేను. అంత నీరు వచ్చి చేరిపోయింది. మనకి తెలుస్తుంది కదా, ఈరోజు బాగా ఎక్కువ వర్షపాతం ఉంది, 99 ఏదో ఉంది మిల్లీలీటర్స్ ఎక్కువ ఉంది, దాంతో ఊరంతా మునిగిపోయింది, రైలు పట్టాలు మునిగిపోయినాయి అని మనము వింటూ ఉంటాం కదా. అలాంటి వార్తల్ని వాళ్ళు ప్రత్యక్షంగా ఆ రోజు చూశారు. స్థూళా వర్షధారా ముంచత్ స్వభ్రేష్వభీక్ష్ణశ జలౌఘై ప్లావ్యమానా భూ నాదృశ్యత నతోన్నతం అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇంకా కూడా కొంచెం వర్షం తాలూకు వర్ణన ఉంది. తర్వాత వీళ్ళందరూ కలిసి శ్రీకృష్ణుని శరణు వేడటం, ఆయన వాళ్ళందరికీ అభయాన్ని ఇవ్వటం, తర్వాత ఆయన చేయదలుచుకున్న పని ఏదో ఆయన చేయటం అనే వరుసలో క్రమంగా విషయాలు వస్తాయి. వాటన్నిటినీ యథావకాశంగా మనం అధ్యయనం చేసుకుందాము. ఈరోజుకి కాస్త తొందరగానైనా ఆపుకుని మనం క్షమాప్రార్థనాదులను చెప్పుకొని ఈరోజు కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.